నమస్తే. సారా దందా కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకి కోర్టు ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్ పైన తీర్పుని ఇవాల్టికి రిజర్వ్లో ఉండే ఈ బెయిల్ పిటిషన్ పైన జడ్జిమెంట్ని 6వ తేదీకి వాయిదా వేసింది. సో మనందరికీ తెలుసు కల్వకుంట్ల కవితని ఈడీ అండ్ సిబిఐ రెండూ అరెస్ట్ చేశాయి. ఇప్పుడు ఆమెకి బెయిల్ రావాలంటే, ఆమె కోర్టు నుంచి బయటకు రావాలంటే ఈ రెండింట్లో బెయిల్ రావాలి. సిబిఐ కేసులో రావాలి, సిబిఐ కేసులో వస్తే ఈడీ కేసులో కూడా రావాలి. రెండింట్లో బెయిల్ వస్తేనే ఆమె బయటకు వస్తుంది. సో ఈ నేపథ్యంలో కవిత తరపున లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోర్టు ముందు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆమెకి ఆరోగ్యం బాగాలేదని, ఆమె కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయని అంతకుముందు, ఆమె ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడు, ఎలక్షన్స్ ఉన్నాయి, ఆమె స్టార్ క్యాంపెయినర్ అని ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ని కోర్టు ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. ఇంకొక వైపున ఈడీ కేసులో ఈడీ కానీ, సిబిఐ కేసులో సిబిఐ తరపు లాయర్లు కానీ ఆమె ఒకవేళ బయటకు వస్తే సాక్షులను బెదిరిస్తారు. ఇగో ఆమె బెదిరించిన సాక్ష్యాధారాలు, సో ఆమె ఎవరైతే మిగతా నిందితులు ఉన్నారో వాళ్ళని బెదిరించే అవకాశం ఉంటుంది. కొంతమంది అప్రూవర్లుగా మారారు, వాళ్ళని కూడా బెదిరించడానికి అవకాశం ఉంటుంది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈమె చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేటు. ఇట్లా రకరకాలుగా ఈడీ అండ్ సిబిఐ కోర్టులు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాయి. సో ఈ రెండింటి మీద రౌజ్ అవెన్యూ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కావేరి బవేజా స్పెషల్ న్యాయమూర్తి ఇప్పటికే ఆమె ఈ ఆర్గ్యుమెంట్స్ని వింటూ జడ్జిమెంట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఒక పర్టికులర్ కేసులో బెయిల్ పిటిషన్లో ఇవాల్టికి తీర్పు రిజర్వ్లో ఉన్నది. సిబిఐ కేసులో ఐ థింక్ నేను అనుకోవడం సిబిఐ కేసులో ఇవాల్టికి తీర్పు రిజర్వ్లో ఉన్నది. అయితే ఇవాళ మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు ఈడీ కేసుది మే 6న జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆ రోజున రిజర్వ్ చేసినాం కాబట్టి, సో ఈ సిబిఐ బెయిల్ పిటిషన్ కూడా, అంటే కవిత వేసుకున్న సిబిఐ కేసు పైన బెయిల్ పిటిషన్ కూడా మే 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆనాడు ఈ రెండింటిపైన మేము తీర్పును వెలువరిస్తామని రౌజ్ అవెన్యూ కోర్ట్ న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించడం జరిగింది ఇవాళ. సో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేస్తూ రౌజ్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్గా ఈ సిబిఐ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏప్రిల్ 22 నాడు జరిగినాయి. ఏప్రిల్ 22 నాడు సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేశారు జడ్జి. సో ఇవాల్టి నుంచి మళ్ళీ మే 6కి, అంటే ఇవాళ 2nd, 3rd, 4th, 5th ఇంకొక 3 రోజుల తర్వాత ఆమె బెయిల్ పిటిషన్కు సంబంధించిన జడ్జిమెంట్ రాబోతున్నదన్నమాట. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపైన తీర్పును మే 6వ తేదీన వెలువరిస్తామని జడ్జి కావేరి బవేజా గురువారం ప్రకటించారు. ఇదివరకే కవిత బెయిల్ పిటిషన్ పైన తీర్పు వాయిదా పడ్డది. ఏప్రిల్ 22వ తేదీన తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. నేడు జైలా బెయిలా అనేది తేలుతుందని అంతా భావించారు. కానీ కవితను నిరాశకు గురి చేస్తూ తీర్పును మరోసారి కోర్టు వాయిదా వేసింది. మహిళగా కవిత బెయిల్కు అర్హురాలు అని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని వాదనలు కవిత తరపు న్యాయవాదులు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నందున ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కవితను కోరారు. 7 సంవత్సరాల్లోపు శిక్షపడే కేసులకు అరెస్టు అవసరం లేదని, కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సిబిఐ తరపు లాయర్లు వాదించారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసని, ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పట్లేదని కోర్టుకు సిబిఐ న్యాయవాదులు తెలిపారు. హై పొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును, ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. సో ఇప్పటికే ఈడీ కేసులో కూడా ఆమె అరెస్ట్ అయి ఉన్నది. సో కాబట్టి ఒకవేళ సిబిఐ కోర్టులో కేసులో బెయిల్ వచ్చినా మళ్ళీ ఈడీ కేసులో కూడా రావాలి. ఈ రెండింటి బెయిల్ పిటిషన్ల మీద తీర్పుని 6వ తేదీన రిజర్వ్ చేయడం జరిగింది. సో 6వ తేదీన ఈమెకి జైలా బెయిలా లేదు, మళ్ళీ ఆనాటి నుంచి ఇంకో నాటికి వాయిదా పడడం కూడా గ్యారంటీ ఏం లేదు. ఏదైనా జరగవచ్చు. అది జడ్జి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఆనాటి ఉన్న పరిస్థితులు వీటి బేస్ చేసుకొని ఆనాడు 6వ తేదీన జడ్జిమెంట్ ఉంటుంది. మరి ఏం జడ్జిమెంట్ ఇస్తారన్నది చూడాలి. ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్నది. సిబిఐ ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేసింది. ఆమె జైల్లో ఉండగానే సిబిఐ అరెస్ట్ చేసి విచారణ కూడా జైల్లోనే చేసింది, మనకు తెలుసు. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేసిండు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన ఆమె తరపు న్యాయవాది వాదన వినిపించారు. కవితకు బెయిల్ రావాలని ఆయన చేశారు. సో ఇట్లా
మొత్తానికి ఈ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ 6వ తేదీన అంటే ఇవాళకి రిజర్వ్ అయింది. ఈ రోజు నుంచి మళ్ళీ 6వ తేదీకి వాయిదా పడ్డది. చూడాలి మరి కవితకు బెయిల్ వస్తుందా ఏంటి అన్నది. సో మే 6వ తేదీ అంటే ఎలక్షన్స్కి ముందు వచ్చే అవకాశం ఉంటుందా? చాలామంది అడ్వకేట్స్ కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఇంత తొందరగా అయితే వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఏదేమైనా కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం మాట్లాడకూడదు. సో కోర్టు డెసిషన్ తీసుకుంటుంది ఆమెకి బెయిల్ ఇవ్వాలా వద్దా, అసలు గ్రౌండ్స్ ఏమున్నాయని. ఒకటి మాత్రం వాస్తవం, ఈమె 100% సారాధందా చేసింది, ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లి వీళ్ళంతా అప్రూవర్స్గా మారి మొత్తం సమాచారాన్ని అంతా చెప్పడం జరిగింది. ఈమె ఫోన్లు ఎట్లా ఫార్మాట్ చేసింది, 100 కోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఎట్లా పంపించింది, ఈయన మేనల్లుడు ఇండో స్పిరిట్స్లో ఎంప్లాయీగా ఎట్లా జాయిన్ అయ్యిండు, ఇవన్నీ ఆధారాలు కనబడతా ఉన్నాయి. అండ్ దట్టు అక్కడ పాలసీ కూడా ఇంప్లిమెంట్ అయింది, లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ అయింది. ఢిల్లీ ప్రజలకి బై వన్ గెట్ వన్ లాగా జనానికి తాగించడం మొదలుపెట్టిరు. ఈ కేజ్రీవాల్ని మాయ చేసి ఆయన తేరుకునే లోపు, ఆయన ఆ పాలసీ రద్దు చేసేలోపు మొత్తం కథం అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా ఇరుక్కున్నాడు. ఈమె చేసిన దందా ఆయన కూడా తప్పే చేసిండు, డౌటే లేదు అందులో. వాళ్ళని ఇరికిచ్చింది, ఈమె ఇరుక్కుంది, ఈడ మొత్తం పార్టీని మొత్తం సర్వనాశనం చేసింది. చివరికి ఎంతవరకు వచ్చిందంటే నిజామాబాద్లో కూడా కవిత ఫోటో లేకుండానే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కవిత ఫోటో పెడితే ఆ ఫోటో చూసి ఏడ ఓట్లు వేయరో జనం అని భయపడుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఇన్ని నెలలు అవుతుంది, దాదాపు 2 నెలలు అవుతుంది కదా, ఆల్మోస్ట్ అటు ఇటుగా 2 నెలలు అవుతుంది, ఇంతవరకు తొంగి కూడా చూస్తలేడు ఢిల్లీ మొఖాన. ఎవరు నా బిడ్డ అరెస్ట్ అయింది కదా మరి జైల్లో ఉంది చూసి రావాలన్నా ఇది కూడా లేదంటే ఆ బురద నాకెందుకు అంటించుకోవాలన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మీరు చూడండి నిజామాబాద్లో కానీ ఇంకెక్కడైనా కానీ కల్వకుంట్ల కవిత పేరును ఏ లీడర్ అన్నా ఎత్తి చూపుతున్నాడా? మీకు ఆమె తప్పు చేయకపోతే మీరు పొలిటికల్ అంశంగా మీరు వాడుకోవచ్చు కదా ఎలక్షన్స్లో, ఎందుకు వాడతలేరు మరి? అంటే తప్పు చేసింది, అది డ్యామేజ్ అయింది, ఇమేజ్ డ్యామేజ్ అయింది, మొత్తం బురదలో కూరుకుపోయినాం అని మీరు భావిస్తున్నారు కాబట్టే ఆ అంశాన్ని ఏ పొలిటికల్ మీటింగ్స్లో మాట్లాడట్లేదు. చూద్దాం మే 6వ తేదీన కవితకు బెయిల్ వస్తుందా లేకపోతే ఆమె జైల్లోనే ఉంటారా, జడ్జ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.